స్పెషల్ వే అట్ ది ఎండ్. ఓకే, నౌ మీరు ఏమనుకుంటారంటే ఇది ఆయుర్వేదము, ఈ ఆయుర్వేదం అసలు మనకి ఏంటి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, మరి ఆయుర్వేదం అవసరమా అనుకుంటాము. కానీ అవసరమా లేదనేది ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరే అర్థం చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ స్లైడ్ చూడండి. చూడండి, ఇప్పుడు మన ఆయుర్వేదంలో ఎట్లా అంటే మొట్టమొదట నేషనల్ సేఫ్టీ వీక్ సందర్భంగా మీకు నేను ఈ రోజు ఇక్కడ 4 PM టు 4 PM ఆన్వర్డ్స్ క్లాస్ స్టార్ట్ చేశాను మీకు. నేను నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. చూడండి ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది చూడండి. మీకు అందరికీ అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఎవరన్నా హిందీ వాళ్ళు ఉన్నారా, అర్థం కాని వాళ్ళు ఉన్నారా చెప్పండి. ఎనీబడి డోంట్ నో తెలుగు? I think I know everybody knows Telugu. Even in Isaac, I hope everybody knows Telugu. Thank you. Telugu and English mixes here. Okay. మన మోడర్న్ లైఫ్ లో ఏం చూడండి ఎట్లా ఉన్నాం, మన లైఫ్ ఎట్లా ఉంది, ఈ యుగంలో ఎట్లా ఉంది మన లైఫ్ చూడండి ఎలా ఉందంటే డిజిటల్ కనెక్టివిటీ 24 గంటలు మనము ఫేస్బుక్, మీడియా, మొబైల్, ఒక్క నిమిషం టైం దొరికిన వెంటనే మొబైల్ తీసి పెట్టుకొని చూసుకుంటుంటాం. ఇంక్లూడింగ్ మీ బస్సులో మీరు నన్ను చూసుకుంటాను, కానీ నేను ఏదో పని చేసుకున్నాను ఎఫెక్టివ్ పనిగా. నా 24 hours లో నేను ఎఫెక్టివ్ పని చేసుకుంటుంటాను. నేను ఎంటర్టైన్ చేయను మొబైల్తో. అది మీకు చివరికి తెలుస్తుంది. లాస్ట్ బట్ వన్ స్లైడ్ మీరు చూస్తారు, నా యాక్టివిటీస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అయితే మనం ఏంటంటే కాలక్షేపం కోసము 24 hours మన ఐసైట్ ఎప్పుడు మనం మల్టీమీడియా, మొబైల్ దాన్ని ఉండిపోతాం. అట్లానే ఇంకేం చేస్తాం మనం వెంటనే సెకండ్ లో అక్కడ ఏం జరిగింది, అమెరికాలో ఏం జరిగింది, ఆస్ట్రేలియా ఏం జరిగింది, ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇరాన్ ఏం చేసింది, సెకండ్స్ తెలిసిపోతుంది మనకి. అంటే అంత ఫాస్ట్ గా కాన్ఫ్లిక్ట్ ఉండిపోయినాం. ఒకప్పుడు మనం దూరదర్శన్ టీవీ ఇంటే తప్ప, లేకపోతే రేడియో ఉండేది. మేము చిన్నపిల్లప్పుడు రేడియో 100 ఏళ్ళలో ఒక ఇంట్లో ఉండేది. రేడియో, చిన్న రేడియో, ట్రాన్సిస్టర్ రేడియో 100 ఏళ్ళలో ఒక ఇంట్లో ఉండేది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ రేడియో పక్కన ఇంటూ ఉండడం. లేకపోతే లైబ్రరీకి వెళ్తే లైబ్రరీ ఏం చేస్తాడు, మైక్ పెట్టి ఊరంతా పెడతారు లైబ్రరీ. 6 గంటల లైబ్రరీ, సాయంత్రం కూడా ఉదయం 6 గంటల మైక్ లో న్యూస్ వింటే ప్రపంచం ఇట్లా తెలిసింది నాకు. ఇప్పుడు సెకండ్ లో ఇజ్రాయెల్ బాంబు వేసిందంటే వెంటనే చెప్తున్నాడు. నేను గెలిచాడు, మన ఇండియా కలిసిందంటే వెంటనే చెప్పేస్తారు. పెద్ద స్క్రీన్లు పెట్టి నేను మా ఊర్లో పెద్ద అట్టహాసం చేశాడు. 400 మంది పెట్టి బాంబులు కాల్చి పెద్ద స్క్రీన్ పెట్టి నిన్న టీవీ చూస్తున్నారు అన్నమాట. మ్యాచ్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తాను. నేను కూడా ఎందుకంటే ఆపి చివరి 4 hours నేను కూడా ఎవరు చూసాను, కాసేపు ఎంజాయ్ చేశాను. ఓకే, అట్లా తయారు చేయండి. నెక్స్ట్ చూడండి, ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్. ఏంటి కాంపిటీషన్, ప్రతి దానికి వాడు మాటలు షర్ట్ వేసుకున్నాడా, నేను వేసుకోవాలి, వాడు ఏం పని చేస్తున్నాడో తెలియరా, వాడు 10 లక్షల మంది పాల్గొన్నాడా, అరే ఆమె చూడరా వాడు 10,000 చీర కట్టిందిరా, ఆమె చూడరా కిలో బంగారం వేసుకొచ్చింది, నేను కూడా వేసుకోకూడదు. కాంపిటీషన్, స్ట్రెస్, దాంట్లో ఏమవుతుంది, స్ట్రెస్ డెవలప్ అయిపోతుంది. జలసి, ఈర్ష్య. నా అన్న పిలుస్తున్నాడే ఆడట్టు తొక్కాట, ఆడ పిలుస్తున్నాడు, వాడు ఎంత కష్టపడుతున్నాడు, నువ్వు అర్థం చేసుకుంటే కూడా అట్లా కష్టపడడం కూడా పైకి వస్తాం. అట్లా అర్థం చేసుకున్నాం. హ్యూమన్ టెండెన్సీ. అందులో నేను కూడా మనిషి. మనం ఏమిటంటే ఆ ఫాస్ట్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అవుతుంది కదా, దానివల్ల ఏమవుతుంది, మనం కొనుక్కొచ్చుకుంటున్నాం, స్ట్రెస్ ని పొందించుకుంటున్నాం, మన మైండ్లో పొందించుకుంటున్నాం. ఏది ఈ యుగంలో, ఈ యొక్క లైఫ్ స్టైల్లో. ఇంకోటి ఇక చూడండి, మొన్న కూడా బస్సులో కూర్చొని అందరు యువను మా విలేజ్ లో బర్రెలు కాసేవాడు కూడా ఇట్లా కొట్టి ఫాస్ట్ ఫుడ్ తెప్పించుకొని తింటున్నారు. ఇంటికి ఇట్లా కొట్టి తెప్పించుకున్నారు. ఇంట్లో ఎట్లా మారిపోయింది చూడండి. ఆన్లైన్ షాపింగ్. మా మిస్సెస్ ఇప్పుడు మొబైల్ అంతా నేర్చుకుంది, మీషో ఆమె ఏమాట తెప్పించింది, అందులో 50,000 ఇస్తుంది, చూసుకుంటే బడ్జెట్ పెట్టుకుని కొట్టుకుంటుండే. ఏం చేస్తామంటే ఇది తెప్పిస్తున్నా, ఇది తెప్పిస్తే నచ్చకపోతే కూడా పంపిస్తుంటాడు. అందరికీ అయిందా, షాపులు చెప్పలేదు, ఫాస్ట్ ఇంట్లోనే ఫుడ్ డెలివరీ. ఏం ఫుడ్ కావాలంటే ఫుడ్ ఇంట్లో పనిచేసేది మనం శుభ్రం తెప్పించుకొని తినచ్చు, హాయి మస్తీ అందరం కలిసి. అట్లా సెకండ్స్ ఇట్లా కొట్టగానే వాడు జొమాటో వాడు 10 నిమిషాలు వస్తున్నాడు, వాడు 5 నిమిషాలు వస్తున్నాడు, ఆడికి ఆర్డర్ చేద్దాం. ఎంత ఫాస్ట్. 1 నిమిషం వర్క్ లేదు ఎవరికి. రైల్వే స్టేషన్ దగ్గర క్యూలో పెట్టి టికెట్ తీసుకోవడం కూడా ఫాస్ట్ పరుగులు. ఈ పరుగులు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అట్లా మారిపోయిందన్నమాట లైఫ్. ఇంకేంటి, ఇప్పుడు చూడండి, నాకు ఒకటి పంపించారు 10,000 వచ్చేసిన డబ్బులు.
మన బ్యాంక్ మన చేతులు ఉంటుంది. ఎంత ఈజీ అయిపోయింది, లైఫ్ ఈజీ. కానీ మనం ఏం చేస్తున్నాం, స్ట్రెస్ బాగా డెవలప్ చేసుకుంటాం, స్ట్రెస్ కొని తెచ్చుకుంటాం, స్ట్రెస్ కొని తెచ్చుకుంటాం అనమాట. అది మనం అనుకుంటాం, కంపెనీలో పనిచేసే స్ట్రెస్ కాదు. కంపెనీలో పనిచేయాలంటే బయట యాక్టివిటీస్లో ఎక్కువ స్ట్రెస్ వస్తుంది, మనకు అర్థం కావట్లా. మనకి స్ట్రెస్ అనేది ఎక్కడ వస్తుందంటే కంపెనీ పనికి రావట్లేదు అసలు, బయట యాక్టివిటీస్ వస్తుంది మనకి స్ట్రెస్ ఎక్కువ. అది అర్థం చేసుకోవాలి, ఈ యుగంలో అర్థం చేసుకోండి. నెక్స్ట్ సైడ్ ప్లీజ్. అది కూడా తర్వాత ఇక మన ఇష్టం, పోతాం దారిలో ఆడు కనపడ్డాడు, పానీపూరుడు కనపడ్డాడు, ఆడు కనపడ్డాడు, ఆడు చేతి ఇక్కడ పుంచి తీస్తాడు, వెంటనే అది తింటుంటాం. మనం అది తిన్నాక మళ్ళీ ఒక 4 రోజులు టాబ్లెట్లు వేసుకుంటాం, ఏది మోషన్స్ ఆగిపోతాయి. ఇట్లా రకరకాల సమస్యలు అయ్యాయి. చూడండి, ఫాస్ట్ ఫుడ్స్